హాయ్ పిల్లలు, అందరూ స్కూల్కి వెళ్ళారా? బాగా చదువుకున్నారా? ఈరోజైతే మనం ఒక స్టోరీ నేర్చుకుందాం. సరేనా పిల్లలు? స్టోరీ శ్రద్ధగా వినాలి. స్టోరీలో మీకు నచ్చినవేమిటో మళ్ళా కామెంట్ చేయాలి. సరేనా పిల్లలు? ఒక కొంగ ఎండ్రకాయ కథ మనం వింటున్నాము ఈరోజు. పిల్లలు మీరందరూ శ్రద్ధగా వినాలి. అలాగే ఇంట్లో మమ్మీ డాడీ చెప్పిన మాటలు కూడా మంచిగా వినాలి. స్నేహితులతో చక్కగా ఆడుకోవాలి. సరేనా పిల్లలు? స్టోరీ స్టార్ట్. ఒక కొంగ అటు ఇటు ఆహారం కోసం వెతికింది. కానీ తనకు ఆహారం దొరకనందున ఒక కొలను దగ్గర కూర్చుంది. కొన్ని చేపలు ఆ కొంగ దగ్గరకు వచ్చి, మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడిగాయి. అప్పుడు కొంగ, నేను మాంసాహారం మానివేశాను. రోజు ఈ ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తింటున్నాను. వృద్ధురాలనైనందున నాకు నా ఆరోగ్యానికి కూరగాయలు చాలా మేలు చేస్తున్నాయి అని చెప్పింది. అవి నిజమనుకుని అక్కడున్న చేపలన్నీ తన మాటలను నమ్మాయి. మీరు నాతో చక్కగా ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పింది. అలాగే ప్రతిరోజు వాటితో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది. కానీ లోపల తను ఒక పథకం పన్నింది. అది ఏమిటంటే, ఈ కొలను ఎండిపోతుంది, మిమ్మలను ఎక్కువ వాటర్ ఉన్న చోటికి తీసుకువెళ్తాను, నాతో రండి, నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వస్తున్నానని చెప్పింది. అలాగే అవన్నీ వాటిని నమ్మాయి. నిజముగా కొంగ చెప్పేది నిజమనుకుని నమ్మి తనతో పాటు వెళుతున్నాయి. కొంగ ఒక్కొక్కరిని తీసుకువెళ్తుంది. అలా చేపలన్నిటినీ తీసుకువెళ్ళి తను ఒక స్థలము ఏర్పరచుకుని ఆ స్థలము దగ్గర ఉన్న కొండపై ఆ చేపలను పెట్టుకుని తింటుంది. ఇలా చేపలనన్నిటినీ సగం వరకు తినేసింది. ఇక ఒకరోజు తాను ఎండ్రకాయని తీసుకువెళ్ళవలసిన రోజు వచ్చింది. అప్పుడు ఎండ్రకాయ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అని అడిగింది. కొంగ నవ్వుతూ, నేను ఇప్పుడు తినేస్తాను, నీ స్నేహితులను కూడా తినేశాను అని చెప్పింది. వెంటనే ఎండ్రకాయ కొంగ మెడను కట్ చేసింది. కొంగ కింద పడిపోయింది. అప్పుడు ఎండ్రకాయ చాలా బాధపడి తిరిగి తన స్నేహితుల వద్దకు చేరుకొని జరిగిన విషయమంతా చెప్పింది. వారంతా తమ స్నేహితులు కోల్పోయినందుకు వారు ఎంతో బాధపడి ఆ రోజు పీతను ఎంతో చక్కగా గౌరవిస్తూ అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్న రాజుగా పోటీ చేయుచున్న ఎన్నికల్లో ఈసారి వారందరూ నిర్ణయించుకుని ఈ ఎండ్రకాయను రాజుగా నియమించాలని అనుకున్నారు. అక్కడ తెలివైన వారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరుగా ఆ సింహాసనముపై కూర్చుంటారు. ఈసారి వారందరూ ఈ తెలివైన ఎండ్రకాయను తీసుకువెళ్ళి ఆ సింహాసనముపై స్వాగతంగా కూర్చోబెట్టారు. చూడండి, సింహాసనముపై ఎండ్రకాయ ఎంత చక్కగా ఉందో. స్టోరీ నచ్చిందా పిల్లలు? మళ్ళా స్కూల్కి వెళ్ళి చక్కగా రండి. మళ్ళా ఒకరోజు కూర్చుని ఈ తెలివైన వారిలాగా మనము కూడా మంచి మంచి స్టోరీలు విందాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం పిల్లలు. సరేనా పిల్లలు? బాయ్. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. మళ్ళా స్టోరీ టైంలో కలుసుకుందాం పిల్లలు. బాయ్.